దసరా ఫెస్టివల్ సీజన్‌లో 'కాంతార చాప్టర్ 1' సినిమా కంప్లీట్ డామినేషన్ చూపిచ్చింది. సెప్టెంబర్ నెలాఖరున వచ్చిన 'ఓజీ' మూవీ అక్కడక్కడ ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టింది. 'ఇడ్లీ కొట్టు' సినిమా తెలుగులో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. విజయదశమి హాలిడేస్ పూర్తవడంతో ఇప్పుడు దీపావళి సీజన్‌పై అందరి దృష్టి పడింది. గతేడాది టాలీవుడ్‌కి ఈ పండగ సీజన్ కలిసి రావడంతో ఈసారి దీపావళి ధమాకా ఎలా ఉంటుందా అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాది దీపావళి పండగకి 4 సినిమాలు రాబోతున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ 4 చిత్రాలతో నలుగురు కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ముందుగా 'మిత్రమండలి' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 16న రిలీజ్ అవుతుంది. ఇందులో ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. హీరోయిన్లుగా నటించారు. బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీవాసు సమర్పణలో కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప్, విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి విజయేంద్ర అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'తెలుసు కదా'. 'మిరాయి' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న సినిమా ఇది. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. 'లవ్ టుడే', 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకున్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు 'డ్యూడ్' చిత్రాలతో వస్తున్నాడు. ఇందులో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేసింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 17న తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాతో కీర్తి స్వరన్ అనే కొత్త డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కే ర్యాంప్'. దీంట్లో యుక్తి సరేజ్ హీరోయిన్‌గా నటించగా, ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన కామ్నా జెఠ్మలానీ ఈ సినిమాతో స్పెషల్ రోల్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. హాస్య మూవీస్ రుద్రాంశ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ చిత్రంతో జైన్స్ నాని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఇలా దీపావళి వీకెండ్‌లో 'తెలుసు కదా', 'కే ర్యాంప్', 'డ్యూడ్', 'మిత్రమండలి' వంటి 4 సినిమాలు థియేటర్‌లోకి వస్తుంటే, నీరజ కోన, జైన్స్ నాని, కీర్తి స్వరన్, విజయేందర్ వంటి నలుగురు దర్శకులు పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే 4 చిత్రాల ప్రచార కార్యక్రమాలతో సందడి చేస్తున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌తో జనాలు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈ దీపావళికి ఏ సినిమా లక్ష్మీ బాంబ్‌లా సౌడు చేస్తుంటే, ఏది తుస్సుమంటుందో చూడాలి.